ఇద్దరి అంగీకారంతో చేసిందైనా సరే 18 సంవత్సరాల లోపు శృంగారం అంటే అది మన చట్టాల పుస్తకాల్లో మానభంగంతో సమానం. ఈ మేరకు మన కేంద్ర కేబినెట్ చట్టం కూడా చేసింది. కానీ ఇవాళ స్పెల్లింగ్ మార్చుకున్న యువత విషయంలో ఈ చట్టం కరెక్ట్ కాదనిపిస్తోంది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆలోచన విధానాల్ని లెక్కలోకి తీసుకుని ఆ 18వ నెంబర్ని కాస్త సవరించుకోవాలంటూ ఢిల్లీ కోర్టు సర్కారుకు ఒక సిఫార్సు రాసుకుంది. ప్రేమించి పేరెంట్స్ ను ధిక్కరించి పారిపోయిన ఒక యువ జంటను నిర్దోషులుగా వదిలిపెడుతూ న్యాయమూర్తి సర్కార్కు చేసిన రికమెండేషన్ ఇది. చట్టాల పేరు చెప్పి వాళ్ళ జీవితాల మీద కర్రపెత్తనం చెలాయించడమా? అదెందుకో మాకు న్యాయం అనిపించట్లేదంటూ ఒక మ్యాజిస్ట్రేట్ మనస్సాక్షితో రాసిన తీర్పే ఇది. కానీ ఇదొక అత్యంత సున్నితమైన సమస్య. మన జనాభాలో 2/3 కోట్లాది యువజనం జీవితాలకు సంబంధించిన సమస్య. పరిష్కారం ఏదైనా 2 వైపులా 10 నుండే తీరుతుంది. అందుకే దీని మీద చాలా లోతుగా చర్చ జరిగి తీరాలి. యుక్త వయస్సులోకి ఎంటర్ అవ్వడంతోనే వాళ్ల మెదళ్లను ఎక్స్‌ప్లాయిట్ చేస్తోంది, వాళ్ల మనసుల్ని కుళ్లబొడుస్తోంది. మనము మన సొసైటీ కాదా అంటూ మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్. మనుషులు మారిపోయారు, వాళ్ల మీద ప్రభావం చూపించే మాధ్యమాలు మారిపోయాయి. ఎటువైపు చూసినా కమర్షియల్ ఎలిమెంట్సే కనిపిస్తాయి. ఒళ్ళు చూపించే డ్రెస్సులు, భావాల మీద బురద చల్లే ఆలోచనలు యంగ్ జనరేషన్ ను శృంగార భంగిమలనే డ్రైనేజీ గుంతల్లోకి తోసి పడేస్తున్నాయి. ఇవాళ ఫ్యాషన్ వరల్డ్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఎవ్రీ మూమెంట్ యూత్ కి వెరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఫ్యాషన్ వెంటే పరుగు పెట్టి ఆ ఫ్యాషన్ మత్తులో చేరిపోయి అది చెప్పిందల్లా చేసి అది వేసుకోమన్న గుడ్డల్నే వేసుకుని తైతెక్కలాడే నవ యువతకు తాము డ్రైవ్ చేస్తోంది రాంగ్ సైడ్ లోనని అస్సలు తెలీదు. ఒంటి మీద మలుపుల్ని, లేనిపోని సోయగాల్ని బట్టబయలు చేసి చూపెట్టే టైటిస్ ని కొనిపెట్టి దగ్గరుండి తొడిగించే తల్లిదండ్రులు కూడా ఇక్కడ విలన్ క్యారెక్టర్ల కింద లెక్క. పిల్లల డ్రెస్సింగ్ లో సెక్స్ అపీల్ కనిపిస్తే ఆ పాపం అమ్మా నాన్నలది కాదా? సినిమా చూడకపోతే ప్రపంచ జ్ఞానాన్ని మిస్ అయిపోతామన్న టెన్షన్. సరే, ఒక సినిమా చూసొద్దామని థియేటర్కి వెళ్తే అక్కడ ఐటమ్ సాంగ్స్ లేని సినిమాలే కనిపించవు. కవితాత్మకంగా రెచ్చగొట్టే బూతు పాటలు. అవి అర్థం కాకపోతే 6 అడుగు గుడ్డైనా తొడుక్కొని 6 అడుగుల శరీరాలు. టీనేజర్స్ దొడ్డిదారులు వెతుక్కోవడానికి ఇంతకంటే గొప్ప కారణాలు ఉన్నాయా? డ్రెస్సింగ్ లో అబ్సిడిటీ వల్లే రేప్ కేసులు పెరిగిపోతున్నాయని మన డీజీపీ చేసిన కామెంట్తో కూడా పూర్తిగా ఏకీభవించుకోలేం. పద్ధతైన గుడ్డలేసుకొని పద్ధతిగా బతుకుతున్న వాళ్ల మీద కూడా దేశంలో అనేక అఘాయిత్యాలు నమోదైపోతున్నట్లు లెక్కలున్నాయి. మొన్న రిలీజ్ అయిన ఒక సంచలనాత్మక డర్టీ పిక్చర్ ను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. విద్యాబాలన్ డర్టీ పిక్చర్ ఒక కళాఖండం అంటూ మన వర్మ గారు సర్టిఫై చేస్తే అసలు సినిమాను టీవీల్లో వెయ్యనే వద్దంటూ సెన్సార్ బోర్డు కత్తెర పెట్టేసింది. ఎంచుకుంటూ పోతే మనిషికి మధ్య ఇన్నిన్ని తేడాలు. దేనికి కత్తెయ్యాలి, దేన్ని నిషేధించుకోవాలి, దేన్ని సొసైటీలోకి అనుమతించాలనే నికార్సైన గైడ్ లైన్స్ మన సిస్టంలో లేనే లేవు. 125 కోట్ల జనాభాకు అప్లై చేసుకునే చట్టాల్ని రాసుకోవడంలో జాగరూకత లోపిస్తే తర్వాత జరిగేదంతా జంతర్ మంతరే. మరి ఆపోజిట్ సెక్స్ మీద అత్యుత్సాహం పెరిగిపోవడానికి, చిన్న వయసులోనే పెద్ద పనుల మీదకి మనసు మళ్లడానికి, బహిరంగ ప్రదేశాలన్నీ ఇలా బరితగించే ప్రదేశాలుగా మారిపోవడానికి ఎవరు కారకులు? మనకంటే మెచ్యూరిటీ తక్కువ ఉన్న మన పిల్లల్ని కాదు, మనల్ని పిచ్చిగా మార్చేస్తున్న మన జీవన శైలుల్ని మాత్రమే ఇక్కడ తప్పు పట్టాలి. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని చప్పుడు చేయకుండా దూరంగా వెళ్లిపోయిన ఆ యువ జంటను కోర్టు కూడా తప్పు పట్టలేకపోయింది. తీర్పును మార్చి రాసేసింది. 6వ తరగతి నుంచే లైంగిక విద్యను అమల్లో పెట్టేయాలంటూ ఉత్సాహపడిపోయే మన చట్టాలు సదరు లైంగిక పరిజ్ఞానం దారి తప్పి విచ్చలవిడితనానికి దారులేస్తుందని గ్రహించలేకపోయాయి. మైనారిటీ తీరని మన చట్టసభలే ఇక్కడ అసలైన దోషులు. లైంగిక విద్య అవసరాన్ని, అది అకాడమీ పుస్తకాల్లో ఉండాలన్న ఆవశ్యకతను అంత బాగా గుర్తుపెట్టుకున్న మన సర్కార్ ఈ 18 సంవత్సరాల క్రీమీ లేయర్లను ఎందుకు చట్టం చేసినట్లు? ఏది ట్రూత్, ఏది ఫాల్స్? అన్ని వ్యవస్థల్లోనూ అంతు చిక్కనంత అయోమయం. చెప్పుకుంటూ పోతే మన దగ్గర 196 కన్ఫ్యూజన్లు. కోర్టులు కాపు కాయాల్సిందే.
నిందితుడి ప్రతిష్టక బాధితుడి ప్రతిష్టక అన్నది నిండా మొన్న చర్చకొచ్చిన ఒకానొక ధర్మ సందేహం. కరప్షనో కాకరకాయో ఏదో ఒకటి ఆరోపణ ఒకటి చేసి పాడేసి ఒక నిందితుడిని బోనెక్కిస్తే ఆ రోజు నుంచి అతగాడి మీద పేపర్ల నిండా రాతలే రాతలు. కేవలం నింద మాత్రమే కదా పడింది. కేసు కోర్టులో ఉండగానే ప్రపంచం దృష్టిలో నేనెందుకు దోషినవ్వాలంటూ నిందితుడు బాధపడిపోతాడు. రాజ్యాంగం నాకిచ్చిన సర్వ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మన సిస్టమ్ దగ్గర లేదా అన్నది అతగాడికి వస్తున్న ధర్మ సందేహం. మరి నిందితుడి మీద బురద పడకుండా చేతిని అడ్డం పెడితే బాధితుడి పరిస్థితి ఏంటి? నిందితుడి చేతి వాటానికి అన్యాయం అయిపోయిన బాధితుడి బాధను ఎవరొచ్చి కాపాడాలి? ప్రభుత్వాలు, కోర్టులు, మీడియా ఎటువైపు కన్నెత్తి చూసినా ఇటువంటి కన్ఫ్యూజన్లే కనిపిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న మనలాంటి దేశంలో చేసే చట్టం ఏదైనా ఎక్కడికక్కడ వైరుధ్యంగానే కనిపిస్తుంది. కన్యాకుమారిలో కరెక్ట్ అనిపించిందే కాశ్మీరంలో కాదనిపిస్తుంది. కల్చర్ మారుతున్న కొద్దీ చట్టాన్ని సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. వన్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు ఫన్ ఇండియా.